రాత్రి తర్వాత రాజేంద్ర నగర్లో కూడా పోచమ్మ గుడిలో స్త్రీలు పిల్లలు పెద్దలు ప్రతి మొదటి శనివారం రోజున కార్యక్రమం స్టార్ట్ చేశాం. అంటే నా వంతుగా మన ఆచార వివరాలు ఏది, మన సంస్కృతి సంస్కారాలు ఏది ఎందుకు ఆచరిస్తాం అనేటువంటి దాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం. అలాగే కిస్మత్పూర్లో కూడా ఈ కార్యక్రమానికి చేయూతనిస్తే చాలా సంతోషం. ఇప్పటివరకు అటువంటి రెస్పాన్స్ రాలేదు. సరే, ఇకపోతే ఈరోజు ఈ పుస్తకం ఏదైతుందో దీంట్లో 108 పాటలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసినటువంటి మా కృష్ణయ్య గారు కూడా వచ్చారు ఇక్కడికి. ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయించినటువంటి శేఖర్ ముద్రాజ్ గారికి నా ఆశీస్సులు, నా శుభాభినందనలు, ధన్యవాదాలు. ముఖ్యంగా భజన అంటే భజన వినా సుఖ శాంతి నది అంటారు. అందుకొరికే నరసింహ శతకంలో చెప్తారు, బ్రతికినన్నాళ్ళు నీ భజన దప్పలు కానీ మరణ కాలం ఉన్నట్టు మరుతుంది. ఆ వేళ యమదూతల ఆగ్రహమున వచ్చి రాణిమును కలిగిస్తారు. అపవాత పిత్తములు గొప్పగా భ్రమ చెంది కంపం ఉద్భవం పొంది కష్టపడుతుంది. నా జీవతో నీకు నారాయణ పిలుతున్నావు శ్రమ చేయబట్టి నాటికి ఇప్పుడు చేసేదని నామ వచన చేసేదను వినబోయే ధైర్యముగను దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటారు. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత. అంటే అక్కడ ఏం చెప్తున్నాడు, భజన అనేది ఏదైతుందో ఇప్పుడే చేయాలి, ఈ క్షణమే. ఎందుకంటే మన జీవితం ఎప్పుడో తెలియదు. అనిత్యాన్ని శరీరాన్ని విభవ నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్య ధర్మ సంగ్రహం శాస్త్రం. మృత్యుదేవత మన భుజాల మీద ఎక్కి కైతకలాడుతూ ఉంటుంది నిరంతరం. ఎప్పుడు ఈ ప్రాణాలు పిగిలిస్తుందో తెలియదు.